హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సముద్రం దగ్గరికి వచ్చినాము. సముద్రం చూడండి ఎట్లుందో, కానీ చూపు మేర సముద్రమే. ఇది వచ్చేసి రిసార్ట్. కువైట్ వాళ్ళు సమ్మర్ వెకేషన్స్కి ఇట్లా బుక్ చేసుకుంటూ ఉంటారనమాట. రిసార్ట్స్ ఎంజాయ్ చేస్తే దానికి వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇంక వచ్చేసి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లాట్ అనమాట. ఇట్లా ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క నెంబరు. ఇది స్విమ్మింగ్ పూల్ మిడిల్లో ఉందన్నమాట. అన్ని ఫ్లాట్లకి మధ్యలో ఇది చిన్నపిల్లలు ఆడుకునేదానికి. చాలా బాగుంది కదా. బయట వీడియో తీసుకుందామని వస్తే ఫుల్ రుతువుగా అనమాట, చెమటలు కారిపోతున్నాయి. ఇది వచ్చేసి మా ఫ్లాట్ బయట వైపు నుంచి అయితే ఇట్లా ఉంది. ఇంక ఇవన్నీ కార్లు పెట్టేసినారు బయట అంతా. వీళ్ళు చూడండి, ఎవరు కనపడితే వాళ్ళతో ఇంకా బాతాకాని పెట్టుకునేదానికి టైం దొరికిందని చెప్పేసి ఫుల్గా బాతాకాని పెట్టుకొని ఉండరు. మనమైతే మన పని మనం చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఇట్లా ఉందన్నమాట. బయట వైపు అయితే ఇట్లా ఉంది రిసార్ట్. చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది పెద్దవాళ్ళకి కాబట్టి లోపల ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళు లోపల డోర్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ స్విమ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. మా రూమ్ చూడండి, మాకు ముగ్గురు కలిపి ఒక రూమ్ అయితే ఇచ్చినారు. బయట ఋతువుతో అల్లాడిపోతే లోపల ఏసీతో అల్లాడిపోయినాం అనమాట. ఎందుకంటే దుప్పటి తెచ్చుకోలేదు, పతలా దుప్పటి ఒకటి తెచ్చుకున్నాను అనమాట. అది చలి ఆపలేదనమాట. ఆ విధంగా చలికైతే అల్లాడిపోయినాం. ఇంకా ఈ విధంగా ఉంది మా రూమ్ అయితే. ఇంకా నెక్స్ట్ మా మేడం వాళ్ళు బయటికి పోతామని అడిగితే వంట చేసేసి వంట అయిపోయిన తర్వాత వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అందుకోసం ఇంకా వంట మొదలు పెట్టేసిన అనమాట. చికెన్ అయితే కట్ చేసేసి దిజాజ్ ఫిరంగ్ చేయమని చెప్తే ఆ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి హాలు. కిచెన్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఈ పొయ్యి చూడండి, ఈ పొయ్యికి మంటే రాదు, కానీ అది హీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక వెరైటీ పొయ్యి. దీని మీద అయితే వంట చేసిన అనమాట 3 రోజులు. నాతో పాటు ఇంకొక అక్క వచ్చింది, తను కూడా వండుతూ ఉండింది. ఇద్దరం కలిపి వండేవాళ్ళము. ఇది వచ్చేసి రిసార్ట్ బయట పగుల వైపు అయితే ఇట్లా ఉంది చూడండి. ఈ చిన్నపిల్లలు అయితే పొద్దున్నే వచ్చేసినారు ఆడుకోవడానికి బయటికి. ఇంకా వాళ్ళతో పాటు గర్దామాలు వచ్చినారు చూసుకోవడానికి. పొద్దున్న నుంచి మొబ్బైన దాకా కూడా బయటే ఉన్నారు. మా వాళ్ళు అయితే బయలుదేరినారనమాట ఇంకా పిల్లలను తీసుకొని. అట్లా చూసొద్దామని చెప్పేసి చూడండి, మధ్యలో ఈత ఆడి అలసిపోతే ఆ కూర్చునేదానికి ఆ కుర్చీలు. ఇంక ఇవన్నీ ఫ్లాట్స్. ఇంకా వీళ్ళు మా వాళ్ళు అనమాట. అందరూ బయలుదేరినాం అనమాట. ఇంకా ఒక్కొక్కరము. ఇది చూడండి, పెద్దవాళ్ళు స్విమ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అద్దమ్మలు కూడా ఈత ఆడుతూ ఉన్నారనమాట పిల్లలతో పాటు. ఇంకా పిల్లలు ఆడుకునేదానికి చూడండి ఎట్లున్నాయో, రకరకాల గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకే రిసార్ట్ని ఇట్లా చక్కగా ఆడ నుంచి చక్కగా పోతే కానీ అట్నే సముద్రం వచ్చేస్తుంది అనమాట. చూడండి, గ్రీన్ కార్పెట్ ఉంది కదా, ఆ కార్పెట్ మీద అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే కిందనే సముద్రము. ఇది వచ్చి దీనిపైకి ఎక్కి ఎగురుతూ ఉంటారు పిల్లలు. ఇది బెల్ ఉందన్నమాట జారేది. ఇంకా ఇవన్నీ ఆడుకునేదానికి చిన్నపిల్లలకు చూడండి ఎట్లున్నాయో. ఇంకా ఇట్లాంటి ఏరియాకి వస్తే పిల్లలు ఉంటారా మనం ఉండమన్నా ఉన్నారు. చూడండి ఉయ్యాల్లో ఇంకా వైట్ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. మా వాళ్ళు పిల్లలను పట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటారు ఈ ఋతువు ఒకటి మధ్యలో. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే మేమైతే ఎంజాయ్ చేసినాము. మా వాళ్ళకి ఈత వస్తుందని చెప్పి సముద్రం లోపలికి వెళ్ళిపోయినారు. నాకైతే మొక్కులోకి వెళ్ళిపోయినాయి ఇంకా నీళ్ళు. అందుకోసం నేను ఈత ఆడలేను స్వామి అని చెప్పేసి బయటకు వచ్చేసిన. వాళ్ళైతే హ్యాపీగా ఇంకొంతసేపు ఈత ఆడి మళ్ళీ వచ్చినారనమాట. ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసినాం మేము కూడా. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇంకా షాపింగ్ మాల్కి వచ్చాము. షాపింగ్ మాల్ చూడండి ఎలా ఉందో. ఆల్ ఖైరాన్ షాపింగ్ మాల్ అనేసి ఇది. ఇలాంటి షాపింగ్ మాల్ కువైట్లో బోల్డ్ ఉన్నాయి. మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఏం కావాలన్నా అవి కొనుక్కోవచ్చు. ఇంకా పైన తినేదానికి ఇవన్నీ చిన్న రెస్టారెంట్స్ లాగా. ఎలా ఉంది ఫ్రెండ్స్ షాపింగ్ మాల్? నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.
బాయ్, టేక్ కేర్, బాయ్.